పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. జీవిత ప్రయాణములో మా తోడు వచ్చే దైవమా, మా ముందుండి నడుపుమా. ప్రేమైన సహోదరి సహోదరులారా, జీవితమే ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో దేవుడు మనకు ఎల్లప్పుడూ అండదండగా ఉంటున్నాడు, తోడుగా ఉంటున్నాడు. ఇదే ఈరోజు కొంతసేపు, అర్ధగంట సేపు దైవ సన్నిధిలో మనం గడపబోతున్నాం. కారణం, ఇప్పుడు దాకా ఆదివారం దేవుని యొక్క సందేశాన్ని ఫాదర్ అంతని గారి ద్వారా విన్నాం. అలాగే అనేక మంది భక్తులు పాల్గొన్నారు. మరొకసారి ఈ 3 గంటల ప్రయాణంలో దేవునితో గడుపుదాం. ఇది అయిపోయిన వెంటనే అక్కడ సెయింట్ మేరీస్ హై స్కూల్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి చివరి రోజు స్వస్థత మహాసభలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ జీవిత యాత్రలో దేవుడు వాళ్ళు అనుకున్నదన్నిటిని జరిగించమని భక్తితో ప్రార్థించుకుందాం. The whole life is like a journey is the theme of the song today. Every day God has been accompanying us. ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డలు ఫాదర్ సిరిల్, ఫాదర్ క్రిస్తురాజ్ మరియు ముత్తంగి కేంద్రంలోని గురువులందరి మంచి ఆరోగ్యం కొరకు, విక్రాంత్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన, దేవుని నడిపింపు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు నవీన్ నీ కుటుంబం అనేక విషయాలు రహస్యంగా ఈ యొక్క గొప్ప సెంటర్లో ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్న కుటుంబం, పేరు కూడా చెప్పకూడదని అనేక విషయాలు నీవు సహకరిస్తున్నావు. అందువలన నీ కుటుంబంలో విక్రాంత్ని దేవుడు హేరాళంగా దీవించాలని జన్మదినోత్సవ స్తోత్రములు తెలియచేస్తూ ప్రభువునకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. హ్యాపీ బర్త్డే విక్రాంత్, గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్ దట్ యువర్ ఫ్యామిలీ ఈజ్ డూయింగ్. అలాగే లక్కిరెడ్డి, తెరజమ్మ, సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి కుటుంబాలు చేసిన మేలులకు కృతజ్ఞతగా సైప్రస్ దేశంలో ఉన్న జీవన్ రెడ్డికి మంచి శాలరీతో ఉద్యోగం దయచేసినందుకు, సోషల్ ఇన్సూరెన్స్ ఓపెన్ అయ్యి జాబ్ ఫుల్ టైం అగునట్లుగా, ఆర్థిక సమస్యలు అప్పు బాధలు తొలగిపోనట్లుగా తెరసమ్మ మంచి ఆరోగ్యం, ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు, అలాగే కుటుంబంలో మరణించిన జయరాజు రెడ్డి, అంతోని రెడ్డి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. బోయపాటి సిరిల్ రెడ్డికి యూకేలో మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు బోయపాటి శేఖర్ రెడ్డి, బోయపాటి కవిత, బోయపాటి సిరిల్ రెడ్డి, బోయపాటి మేరీ అన్విత. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు ఆరోగ్య జ్యోతి, పసల తెరెసాకి మంచి డెంటల్ కాలేజీలో సీటు వచ్చినట్లుగా, ఆటంకాలు అన్నీ తొలగిపోనట్లుగా దేవుని సన్నిధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జీవి శ్యామల కుమారికి యూరిన్ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గి మంచి ఆరోగ్యం చేకూరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పూదోట ఉషాశ్రీ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పూదోట ప్రవీణ్, ఆంధ్ర శోభన్ బాబు, స్వప్న, హర్షశ్రీ. పూదోట ఉషాశ్రీ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఒక వ్యక్తి కుటుంబంలోని ఆటంకాల నుండి విడుదల, బిడ్డల వివాహ విషయంలో దేవుని చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే జ్యోత్స్న కుటుంబం జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా, ఆటంకాల నుండి విడుదల, జీవితంలో స్థిరపడినట్లుగా, దేవుని సంరక్షణ, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కిషోర్, పవన్ తేజ, నిహారిక మంచి ఆరోగ్యం కొరకు, అప్పు సమస్య నుండి విడుదల కొరకు, చేయి వ్యాపారంలో అభివృద్ధి కొరకు, మరియు ప్రసాద్ ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. లలిత. వీరందరితో పాటు ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరి యొక్క విన్నపాలను ప్రభాళకించమని, అలాగే ఈ 2 రోజులు మహాసభలో పాల్గొన్నవారు మరొకసారి ఈరోజు సాయంత్రం పాల్గొంటున్న చివరి రోజు ప్రార్థనను కూడా దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని ప్రతి బిడ్డకు మేలులు చేయమని భక్తితో మనం ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్.
యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఈరోజు విశ్వాసం గురించి ధ్యానించాం, విశ్వాసంతో ప్రార్థిస్తాం. విశ్వాసంద్రకము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మోషేకు ప్రభు పలికినది మనకు కూడా పలికినట్లే నిర్గమకాండం 33:14లో ప్రభు అతనితో, నేను నీ వెంట వత్తును, నీకు విజయమును ప్రసాదింతును. ఈ మాట మీ జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. Exodus 33:14, God says to Moses, He's telling each one of us, if we believe, Scripture is for everybody. So it says, I will come with you and I will give you victory. ఆమేన్. Lord, I believe that you will be with me and you will give me victory. ఆమేన్. తన జీవితంలో యాకోబు మోసగాడుగా పారిపోయినా దేవుడు ఆయన్ను వదలలేదు. ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటానని పలికి, నీవు ఎక్కడికి వెళ్ళినను నేను నీతో వచ్చి నిన్ను కాపాడుతాను, నిన్ను తిరిగి ఇదే స్థలంలోకి తీసుకొస్తాను అని ప్రభు చెప్పాడు. దో జేకబ్ చీటెడ్ హిస్ బ్రదర్ అండ్ ran away, God said, I will not leave you, I will not forsake you till I fulfill the promise which I promised you. Genesis 28:15. ఒక్కొక్క లైనే ఈరోజు మనం పాడబోతున్నాం. ఒక్క మాట చెప్తేనే దేవుడు స్వస్థపరుస్తానన్నాడు. అందువలన మొదటి మాట మత్తయి 9:12 ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా అంటున్నాడు. అంటే నేను వచ్చినది మిమ్మల్ని స్వస్థపరచడానికి అంటున్నాడు. ఇప్పుడు పాట పాడుతున్నప్పుడే మనలో ఉన్న రోగ బాధల నుండి వ్యాధుల నుండి దేవుడు స్వస్థపరచునుగాక. ఆమేన్. Matthew 9:12 we hear Jesus told, a physician is needed only for the sick, he is not needed for the healthy, which means he came to heal us. దేవా, అనేక వ్యాధులతో ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న బిడ్డలు, పాల్గొనలేక ఆసుపత్రిలో పోరాడుతున్న వారు అందరినీ ఈ పాట వెళ్ళి తాకునుగాక. ఆమేన్. భక్తితో పాడుదాం. నీ జీవ ప్రయాణం పోవుచుండా
నా తోడు వచ్చును యేసు. నీ జీవ ప్రయాణం పోచుండా నా తోడు వచ్చును యేసు. యేసు యేసు నా తోడు వచ్చును యేసు. యేసు యేసు నా తోడు వచ్చును యేసు. వ్యాధిలో నా ఔషధం నా తోడు వచ్చును యేసు. వ్యాధిలో నా ఔషధం నా తోడు వచ్చును యేసు. యేసు యేసు నా తోడు వచ్చును యేసు. యేసు యేసు నా తోడు వచ్చును యేసు. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములే పరిహారార్థము సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ 3 రోజులుగా స్వస్థత మహాసభలో పాల్గొంటున్న వారు ఎంతమంది శోకార్తులు ఉన్నారో దుఃఖముతో ఉన్నారో వారిని మత్తయి 5:4 ప్రకారం దేవుడు ఓదార్చునుగాక. ఆమేన్. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. ఎస్, ద లార్డ్స్ వర్డ్ సేస్, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ మోర్న్, దే విల్ బి కంఫర్టెడ్. Matthew 5:4. Lord, we pray for all those who are attending this convention, broken and wounded. Heal them, Lord. ఆమేన్. యెషయా 40:1 మందికే దేవుడు ప్రవక్తలను పంపిస్తూ ఓదార్పుడు ఓదార్పుడు అని దేవుడు పలుకుచున్నాడని చెప్పుతండి అని చెప్పాడు. ఫాదర్ గారిని దేవుడు ప్రవక్తలాగా వాడుకోవాలని ఈ 3వ రోజు కార్యక్రమాన్ని కూడా ప్రభును కర్పిస్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ కూడా అలా దేవుడు ఓదార్చి నడుపుమని యెషయా 41 ప్రకారం May the Lord comfort and comfort according to Isaiah 41. భక్తితో పాడుదాం.
దుఃఖములో నా ఓదార్పు నా తోడు వచ్చును యేసు. దుఃఖములో నా ఓదార్పు నా తోడు వచ్చును యేసు. యేసు యేసు నా తోడు వచ్చును యేసు. యేసు యేసు నా తోడు వచ్చును యేసు. దుఃఖంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఈ పాట ద్వారా ఓదార్చునుగాక. ఆమేన్. May God comfort all those who are broken and wounded as we say this chaplet. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. జీవితమే ఒక ప్రయాణమని అనేక యాక్సిడెంట్లు విపత్తులు కీడులు జరుగుతున్నాయి కావున ఈ ప్రయాణంలో స్వస్థత మాత్రం సరిపోదు, సంరక్షణ కావాలి. కావున మీరు అనేక ప్రయాణములు చేస్తున్నారు, మీ కుటుంబ సభ్యులు భద్రంగా ఉండాలని ఈ గుర్తులో ప్రార్థించుకోండి. అలాగే స్వస్థత మహాసభకు బస్సులు వస్తున్నాయి, పోతున్నాయి, ప్రజలు వస్తున్నారు, వెళుతున్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్ద వయసులో ఉన్నారు. వీళ్ళందరినీ ప్రభు భద్రతలో ఇన్ని రోజులు కాపాడుకుంటూ వస్తుంది. ఈ దినం కూడా చివరి రోజు కూడా వాళ్ళని దీవించమని, అలాగే ప్రతిరోజు కరుణ జపాలు పాల్గొంటున్న మీ అందరినీ దేవుడు సంరక్షణలో ఉంచుకోమని ప్రార్థన చేయబోతున్నాం. కీర్తన 50:15 మీ ఆపదలలో మీరు నాకు మొరబెట్టుడు, నేను మీ ఇక్కట్లను తొలగింతును అని ప్రభు చెప్తున్నాడు. Psalm 50:15 says, call unto me in the day of trouble and I will help you. Bible says, are you in some trouble, some kind of evil that is trying to hit you? God will protect you. జీవిత ప్రయాణంలో తోడుగా ఉన్న దేవుడు మీ పక్కన ఇప్పుడు నడుస్తున్నాడు. చూసుకుంటూ పాట పాడండి. ఆపదలో నా ఆశ్రయం, నా తోడు వచ్చును యేసు. ఆపదలో నా ఆశ్రయం, నా తోడు వచ్చును యేసు. యేసు యేసు నా తోడు వచ్చును యేసు. యేసు యేసు నా తోడు వచ్చును యేసు.
సంసారమునకు ఏ కీడు జరగదని ప్రభు చెప్పాడు. తెగులు మీ గూడాలను సమీపించదన్నాడు. అందరినీ దేవుడు భద్రంగా 10 నెలలు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇక 2 నెలలు గడిచిపోతే నూతన సంవత్సరం. ప్రార్థన చేద్దాం ప్రత్యేక సంరక్షణ కోసం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సడన్గా ప్లేన్ క్రాష్ అని ఒక చిన్న స్వరం వినబడింది. దేవుడు అటువంటి పరిస్థితులను ప్రభులు కాపాడని ప్రభుని ప్రార్థిస్తాం. A small mild voice of plane crash was heard. So may the Lord protect. దేవుడు జరగక మునుపు చెప్పి మనం ప్రార్థన చేసి ఆపమని చెప్పడానికి ఇవన్నీ అనుమతిస్తాడు. ప్రార్థన చేయండి. అలాగే ఎడమ కన్నులో ఒక వ్యక్తి పనిచేసే వ్యక్తి ఎడమ కన్నుని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. సంబడి యూఆర్ వర్కింగ్ యువర్ లెఫ్ట్ ఐ యు ఆర్ టు బీ ప్రొటెక్టింగ్. దట్స్ వాట్ ద లార్డ్ ఈస్ టెలింగ్. అనదర్ పర్సన్ వైల్ యు ఆర్ రన్నింగ్ లైక్ దట్ ఐ am seeing. Maybe you are a sportsman. God is going to take you to the next level in that. Amen. అందరు కలిసి భక్తితో ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును స్వస్థత మహాసభలో 3వ రోజు ప్రోగ్రాంలో పాల్గొంటున్న వారిని మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక.
వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరి సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు స్పాన్సర్ చేసే బిడ్డలను, ఆదివారం ఇక్కడికి వచ్చిన భక్తులను, ఈరోజు సాయం సమయంలో సెయింట్ మేరీస్ హై స్కూల్ గ్రౌండ్లో పాల్గొంటున్న చివరి రోజు ప్రార్థనలో పాల్గొనడానికి వస్తున్న అందరినీ ప్రభు దీవించమని ప్రార్థించండి. ప్రజలు కదలి వచ్చి ఈ గొప్ప అవకాశాన్ని లాస్ట్ రోజు వాడుకొని దీవించబడాలని ప్రభుని ప్రార్థించండి. దీని వెనుక అనేక మంది కృషి చేశారు. వాళ్ళు రహస్యంగా చేసిన త్యాగ క్రియలను దేవుడు దీవించమని, ఎవరెవరైతే ఆర్థికంగా దీని వెనుక సహాయం చేశారో వారిని, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారో వాళ్ళను ప్రభు ఆశీర్వదించమని ప్రభుని ప్రార్థన చేద్దాం. అలాగే దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి డివైన్ లైట్ మినిస్ట్రీ, పాస్టరల్ సెంటర్, క్యాథలిక్ కరిస్మాటిక్ రెన్యువల్ గ్రూప్, వారిని దేవుడు ఆశీర్వదించునుగాక. మత్తయి సువార్త 5:12 మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతం ప్రజలు అట్లే హింసించరి, పరలోకములు మీకు గొప్ప బహుమానము కలదు, కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు అని రాయబడి ఉన్నది. ప్రవక్తలుగా జీవించాలంటే దాని వెనుక నీవు అనేకమైన శ్రమలు అనుభవిస్తావని ప్రభు చెప్పినాడు. కానీ దేవుడు నిన్ను ఆనందపరుస్తాడు, మహానందమునిస్తాడు అని ప్రభు చెప్తున్నాడు. మాథ్యూ చాప్టర్ 5:12 Jesus said, before you all the prophets suffered like that. They went through many humiliation, but be happy because your joy will become a great joy in heaven. Matthew 5:12. యోహాను సువార్త 16:33 లోకములో ఉన్నంత కాలం మీరు శ్రమలకు పాలగుదురు, కానీ ధైర్యం వహింపుడు, నేను లోకాన్ని జయించితిని. అందుకే ఇన్ని ప్రోగ్రామ్స్ దేవుడు మనకు దయచేసి జీవిత యాత్రలో మనం ఎక్కడ పడిపోతామో సోలిపోతామని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. God is so good. He has been so generous to bless us with so many programs. మొత్తంగా ఈ కేంద్రంలో ఆగకుండా ప్రోగ్రాం జరుగుతున్నాయి. ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా ప్రజలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ దీవించమని ప్రార్థించండి. ప్రభు మనొకసారి మనందరినీ దీవించమని, జీవిత యాత్రలో మేఘస్తంభమై అగ్నిస్తంభమై మనకు ముందుగా నడుస్తున్న ఆ దేవుని వైపు చూస్తూ ఈ పాట పాడుదాం. శ్రమలలో నా ఆనందం నా తోడు వచ్చును యేసు. శ్రమలలో నా ఆనందం నా తోడు వచ్చును యేసు. యేసు యేసు నా తోడు వచ్చును యేసు. యేసు యేసు నా తోడు వచ్చును యేసు. ఈ శ్రమలను ప్రభువునకు అర్పిస్తూ ఆనందం కలిగించే దినములను వైపు చూస్తూ భక్తితో ప్రార్థించున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడు సువార్తను ఆగకుండా మన ద్వారా ప్రజల ద్వారా మనకు అందిస్తున్నాడు, మన ద్వారా ప్రజలకు అందిస్తున్నాడు. ఆ రీతిలో ఈ 3 రోజులు జరుగుతున్న ప్రోగ్రాంని దేవుడు ఆశీర్వదించి ఈ దినం కూడా దేవుడు దాన్ని పరిపూర్ణం చేయమని ప్రార్థించండి. అంత దూరం నుండి వచ్చినటువంటి సేవకుడు ఇక్కడ బహుగా వాడబడాలని ప్రభుని ప్రార్థన చేయండి. అలాగే ప్రియమైన సహోదరులారా, 13 మరియు 14 ఈ 2 రోజులు జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ మనకు తెలిసినటువంటి బ్రదర్ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనతో సహకరిస్తున్న బ్రదర్ హ్యారీ గారు మరి ముఖ్యంగా మీ అందరినీ చేరదీసి మీకు మరొక సువార్త చిన్న కూటమిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అది మరి మీకు తెలిసినటువంటి డివైన్ లైట్ మినిస్ట్రీ ఆ కేంద్రంలో జరుగుతుంది. 13వ తారీఖు నేను, తర్వాత 14వ తారీఖున సురేందర్ ఫాదర్ గారు మీ అందుబాటులో ఉంటారు. రండి, దేవుని యొక్క దీవెనలు పొందాలని మీ అందరినీ మనవి చేస్తున్నాను. అలాగే మరొకసారి ఇక్కడ ఇంగ్లీష్ రెట్రీట్ జరిగే రోజులు 9 నుంచి 12 వరకు, తెలుగు వడకం జరిగే రోజులు 8 నుంచి 11వ తారీఖున ప్రత్యేకంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. తెలుగు వడకాన్ని మీరు 4వ వారంలో చూసుకోండి. ప్రత్యేక రీతిలో ప్రభు యొక్క దీవెనలు మన మీద కురిపించమని ప్రార్థించుదాం. నా దగ్గర 2024 కార్డు ఉండే, అందుకే దాని నుంచి చదివాను. సో ప్రత్యేకంగా 20 నుంచి 24 వరకు మరి తెలుగు వడకంను కూడా పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. ఈ మధ్యలో 18, 19 ఈ 2 రోజులు కడపలో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి పెద్ద పుణ్యక్షేత్రం ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 8 గంటల వరకు స్వస్థత కూటం నడిపించడానికి నేను ఇక్కడ ఉన్నటువంటి బృందంతో వస్తున్నాం. ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు రండి. మీలో ఎవరైనా ఉండటానికి మీరు ఒకవేళ ఉండటానికి అవకాశం ఉన్నదంటే ఉన్నదని ఫాదర్ గారు చెప్తున్నారు. ఆ విషయాలను తర్వాత రాబోయే రోజుల్లో మీకు అనౌన్స్ చేస్తాను. ఇన్ కడప, ఇన్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ shrine near railway station, we have 2 days convention, 18th and 19th of this month, and the timing is between 10 o'clock to evening 8 o'clock. Father says there is also possibility for accommodation. I will announce to you how to go for information in the days to come. భక్తితో ప్రార్థించుకోండి. ప్రియమైన సహోదరులారా, ఈ నెలలో మీకు వీలు ఉన్నంత వరకు జపదండ చెప్పండి. మరియ తల్లి పండుగ కూడా దగ్గరికి వస్తుంది. అక్టోబర్ 7వ తారీఖున జపమాల మాత పండుగ చెప్పండి. జపమాలే మీకు ఆయుధముగా మారి దేవుని యొక్క దీవెనలు కలగాలని ప్రత్యేక మనం ప్రార్థిస్తాం. వచ్చే 2వ ఆదివారం యువకుల ఆదివారం. అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు. వచ్చే వారంలో కూడా రెడీగా ఉన్నారు. ఇక్కడ పనిచేసే వాళ్ళ పిల్లలు కూడా అద్భుతాలు పొందుకున్నారు. వాళ్ళు కూడా చెప్పబోతున్నారు. మీ పిల్లలు, మీ యువకులను పంపండి. త్వరలోనే వారి ద్వారా వారికి మీకు అద్భుతాలు జరుగునుగాక. మత్తయి సువార్త 18:11 మనుష్య కుమారుడు తప్పిపోయిన దాన్ని వెనక్కి రక్షింప వచ్చి ఉన్నాడు. అప్పుడప్పుడు జీవిత యాత్రలు మనం తప్పిపోతున్నాం, కానీ దేవుడు మంచి కాపరి వలె వెనక్కి వచ్చి ముళ్ళు తీసేసి మన కృపనిచ్చి గాయాలకు కట్లు కట్టి మనం దీవించే దేవుడు. Yes, on the journey of life we are lost sometimes, we are broken sometimes, we are wounded sometimes. He comes, removes the thorn and heals us.
భక్తితో పాడుదాం. ఈరోజు సాయంత్రం మళ్ళీ ఒకసారి ఇక్కడి నుంచి బయలుదేరి మేము వచ్చి మీతో పాటు మేము కూడా స్వస్థత కూటంలో పాల్గొంటున్నాం. అక్కడ స్వస్థత ప్రార్థన నడిపిస్తున్నటువంటి ఫాదర్ యాంటనీ గారిని, ముంబై నుంచి వచ్చినటువంటి ఇద్దరు ఫాదర్స్ని ప్రభు దీవించమని, ఈరోజు పూజ చేయబోతున్న విజీ ఫాదర్ గారిని ప్రభు ఆశీర్వదించమని, ఆ గ్రౌండ్ మొత్తాన్ని దేవునికి అర్పిస్తూ వాతావరణం దేవుని కంట్రోల్లో పెట్టుకోమని భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. తప్పిపోయిన నన్ను వెదకి కాపరి నా తోడు వచ్చును యేసు. తప్పిపోయిన నన్ను వెదకి కాపరి నా తోడు వచ్చును యేసు. యేసు యేసు నా తోడు వచ్చును యేసు. నిర్జీవ ప్రయాణం పోచుండా నా తోడు వచ్చును యేసు. ఆదివారం వచ్చిన భక్తులు, ఈవినింగ్ జరగబోతున్న స్వస్థత కూటమి వచ్చిన వారు అందరినీ ఒకసారి తలంచి భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు ఇక్కడికి వచ్చి పూజలు అర్పించిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు సాయంత్రం చివరి రోజు స్వస్థత మహాసభకు వస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభ నడిపిస్తున్న ఫాదర్ యాంటనీ పరణికమలి ఫాదర్స్ అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రయాణం చేసుకుంటూ రాకపోకలయందు ఈ కూటమికి వస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వాతావరణం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీన్ని ఆర్గనైజ్ చేసిన డివైన్ లైట్ మినిస్ట్రీస్ పాస్టరల్ సెంటర్ క్యాథలిక్ కరిస్మాటిక్ రెన్యూవల్ గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డిఎంఐ 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరగబోతున్న స్వస్థత కూటాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి ఉద్దేశముల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నాగేశ్వరరావు, రఘు రెడ్డి మీ ఇద్దరిని దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తికి కంటిలో ఉన్న సమస్యను చూచి డాక్టర్ చెప్పేది భయపడుతున్నావు, భయం ద్వారా రోగాన్ని పెంచుకోవద్దని, భయపడకుండా ధైర్యంగా ఉండమని ప్రభు మాట్లాడుతూ దీవిస్తున్నాడు. శ్రద్ధాంజలి అర్పించడానికి వెళ్ళాం, మా కుటుంబంకి ఎందుకు ఇట్లా జరిగిందని బాధపడుతున్న ఒక కుటుంబం, దేవుడు మీరు కొద్దిగా ఓపిక పడితే అన్నిటి మంచిగా మలుస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ఒక కుటుంబం మంచిగా దగ్గరకు వచ్చే సంబంధం చెడగొట్టారు.
ఆ కుటుంబమును దేవుడు చక్కగా మళ్ళొకసారి మీ కుటుంబంలో శుభకార్యం జరిగినట్టు చేస్తాడు. భక్తితో దేవుని ఆశీర్వాదం ఒక్కరగై తల వంచుదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి జీవిత యాత్రలు తోడుండి దీవించునుగాక. May the Lord who said, I will be with you, may He go with you in your journey and bless you in the name of the Father and of the Son and of the Holy Spirit. ఈ జీవ ప్రయాణం పోవచ్చుండా నా తోడు వస్తావు నమ్ముతున్నాను యేసయ్యా.